నేను ఇలా ఎందుకు పెట్టానంటే దీంట్లో ఏమైనా ఇసుక బసుక ఉంటే పైకి వచ్చిద్ది, అందుకే ఇలా నానబెట్టేసాను. టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలాగైతే నానబెట్టాను. ఇవి శుభ్రం కడిగేస్తాను. ఇవి అయితే శుభ్రంగా కడిగేసాను, 3 సార్లు కడిగేసాను. ఇదాన్ని ఇసుకుందా కానీ పోయిద్ది. ఇంక ఇప్పుడైతే దీన్ని లాస్తున్నాను. ఈ విధంగా అయితే వేసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు స్టవ్ మీద, ఎందుకంటే మనం ఆల్రెడీ నీళ్ళలో నానబెట్టాం కాబట్టి రొయ్యలు ఊరికనే మగ్గిపోతాయి. 2 నిమిషాలు అయితే మగ్గనియాలి. ఇప్పుడైతే దగ్గర పడిపోయింది. రొయ్యలు వేసాం. రొయ్యలు